రాజమౌళి. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి మూవీ ఈవెంట్ లో రాజమౌళి దైవంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని, లేదంటే ఆయన సినిమాలను విడుదల కానివ్వము అంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు రోజుకొకరు మీడియా ముందుకొచ్చి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయింది. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతుండటంతో ఇది జక్కన్న చెక్కిన ప్లానేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందించారు. ఈ వివాదంపై రాజా సింగ్ మాట్లాడుతూ ఏకంగా రాజమౌళి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిచ్చారు. కేవలం ఒక్క గ్లింప్స్ వీడియో తాను ఏర్పాటు చేయించిన 150 అడుగుల ఎత్తుగల ఎల్ఈడి వీడియోలో ప్లే అవడం ఆలస్యమైందని, దేవుడు లేడంటూ వ్యాఖ్యానించిన రాజమౌళికి అదే దేవుడు కెరీర్ లో తిరుగులేని విజయాలు అందించాడు, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాడు. అందుకు రాజమౌళి ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడా? లేదు కదా. అలాంటిది లక్షలాది మంది చూస్తున్న ఒక ఈవెంట్ లో చిన్న విషయానికి దేవుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్? పోనీ పొరపాటున నోరు జారితే క్షమాపణలైనా చెప్పాలి కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. ఈ వివాదానికి సంబంధించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచారు. రాజమౌళి నాస్తికుడైతే తన మనోభావాలను చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. భక్తులు అని పిలువబడేవారు ఎస్ఎస్ రాజమౌళిపై విషం కక్కుతున్నారు. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని తెలుసుకోవాలి అంటూ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళి. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి మూవీ ఈవెంట్ లో రాజమౌళి దైవంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని, లేదంటే ఆయన సినిమాలను విడుదల కానివ్వము అంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు రోజుకొకరు మీడియా ముందుకొచ్చి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయింది. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతుండటంతో ఇది జక్కన్న చెక్కిన ప్లానేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందించారు. ఈ వివాదంపై రాజా సింగ్ మాట్లాడుతూ ఏకంగా రాజమౌళి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిచ్చారు. కేవలం ఒక్క గ్లింప్స్ వీడియో తాను ఏర్పాటు చేయించిన 150 అడుగుల ఎత్తుగల ఎల్ఈడి వీడియోలో ప్లే అవడం ఆలస్యమైందని, దేవుడు లేడంటూ వ్యాఖ్యానించిన రాజమౌళికి అదే దేవుడు కెరీర్ లో తిరుగులేని విజయాలు అందించాడు, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాడు. అందుకు రాజమౌళి ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడా? లేదు కదా. అలాంటిది లక్షలాది మంది చూస్తున్న ఒక ఈవెంట్ లో చిన్న విషయానికి దేవుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్? పోనీ పొరపాటున నోరు జారితే క్షమాపణలైనా చెప్పాలి కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. ఈ వివాదానికి సంబంధించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచారు. రాజమౌళి నాస్తికుడైతే తన మనోభావాలను చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. భక్తులు అని పిలువబడేవారు ఎస్ఎస్ రాజమౌళిపై విషం కక్కుతున్నారు. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని తెలుసుకోవాలి అంటూ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళి. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి మూవీ ఈవెంట్ లో రాజమౌళి దైవంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని, లేదంటే ఆయన సినిమాలను విడుదల కానివ్వము అంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు రోజుకొకరు మీడియా ముందుకొచ్చి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయింది. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతుండటంతో ఇది జక్కన్న చెక్కిన ప్లానేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందించారు. ఈ వివాదంపై రాజా సింగ్ మాట్లాడుతూ ఏకంగా రాజమౌళి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిచ్చారు. కేవలం
ఒక్క గ్లిమ్స్ వీడియో తాను ఏర్పాటు చేయించిన 150 అడుగుల ఎత్తుగల ఎల్ఈడి వీడియోలో ప్లే అవడం ఆలస్యమైందని దేవుడు లేడంటూ వ్యాఖ్యానించిన రాజమౌళికి అదే దేవుడు కెరీర్ లో తిరుగులేని విజయాలు అందించాడు, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాడు. అందుకు రాజమౌళి ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడా? లేదు కదా. అలాంటిది లక్షలాది మంది చూస్తున్న ఒక ఈవెంట్ లో చిన్న విషయానికి దేవుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్? పోనీ పొరపాటున నోరు జారితే క్షమాపణలైనా చెప్పాలి కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. ఈ వివాదానికి సంబంధించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచారు. రాజమౌళి నాస్తికుడైతే తన మనోభావాలను చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. భక్తులు అని పిలువబడేవారు ఎస్ఎస్ రాజమౌళిపై విషం కక్కుతున్నారు. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని తెలుసుకోవాలి అంటూ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి మూవీ ఈవెంట్ లో రాజమౌళి దైవంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని, లేదంటే ఆయన సినిమాలను విడుదల కానివ్వము అంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు రోజుకొకరు మీడియా ముందుకొచ్చి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయింది. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతుండటంతో ఇది జక్కన్న చెక్కిన ప్లానేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందించారు. ఈ వివాదంపై రాజా సింగ్ మాట్లాడుతూ ఏకంగా రాజమౌళి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిచ్చారు. కేవలం ఒక్క గ్లిమ్స్ వీడియో తాను ఏర్పాటు చేయించిన 150 అడుగుల ఎత్తుగల ఎల్ఈడి వీడియోలో ప్లే అవడం ఆలస్యమైందని దేవుడు లేడంటూ వ్యాఖ్యానించిన రాజమౌళికి అదే దేవుడు కెరీర్ లో తిరుగులేని విజయాలు అందించాడు, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాడు. అందుకు రాజమౌళి ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడా? లేదు కదా. అలాంటిది లక్షలాది మంది చూస్తున్న ఒక ఈవెంట్ లో చిన్న విషయానికి దేవుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్? పోనీ పొరపాటున నోరు జారితే క్షమాపణలైనా చెప్పాలి కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. ఈ వివాదానికి సంబంధించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచారు. రాజమౌళి నాస్తికుడైతే తన మనోభావాలను చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. భక్తులు అని పిలువబడేవారు ఎస్ఎస్ రాజమౌళిపై విషం కక్కుతున్నారు. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని తెలుసుకోవాలి అంటూ రామ్ గోపాల్ వర్మ స్పందించారు.